ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. వ్యాధి లక్షణాలు జ్వరం, దద్దుర్లు, తీవ్రమైనటువంటి అలసట ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఈ కేసు వెలుగు చూసింది. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో రాజేశ్వరి అనే మహిళకి స్క్రబ్ టైఫస్తో మృతి చెందినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఆసుపత్రులకు బాధితులైతే క్యూ కడుతున్నారు. నల్లి లాంటి పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాధి ముదిరితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారు. ఇక పొదలు, మురుగు ఉన్న ప్రదేశాలు చాలా డేంజర్ అనేటువంటి సమాచారం. ముందు జాగ్రత్తే సరైనటువంటి మార్గం అని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం చెప్తున్నారు వైద్యులు దీనికి సంబంధించి? ఆ గ్రామస్తులు ప్రస్తుతం ఎంతమంది ఆసుపత్రికి వెళ్లారనేటువంటి సమాచారం ఉంది? మురళి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అయితే ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ కాసింత భయాందోళన గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఇది గ్రామీణ ప్రాంతం, అందులోనూ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ ఈ నల్లి లాంటి పురుగు కాటేయడంతో ఈ వ్యాధి సోకింది అని ఆ నోట ఈ నోట తెలియగానే చుట్టుపక్కల మండలాలు ప్రజలకు కూడా ఒక ఇంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇదే ఒకే ఒక పేషెంట్ కి ఇప్పటివరకు ఈ వ్యాధి సోకి మరణించినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ మెట్టపల్లి గ్రామానికి చెందిన ఈ చందగ రాజేశ్వరి అనే ఆమెకి ఈ పురుగు కుట్టడము, తద్వారా వీళ్ళు అది గ్రహించడంలో మామూలు సాధారణ వైద్యులు చూపించడం, అంటే సరే స్పెషలిస్ట్ చూపించినా సరే ఈ వ్యాధి మూలాలను కనుగొనలేకపోయారు. అయితే చివరిగా అన్ని ప్రయత్నాలు చేసి విజయనగరంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో చేసిన తర్వాత ఈ వైరస్ వెలుగు చూసిందని చెప్పాలి. అప్పటికే చేజారిపోయింది కాబట్టి తమ చేతనైన ప్రయత్నం అయితే చేస్తామని వైద్యులు చెప్పినా సరే ఫలితం లేకుండా పోవడంతో ఒక్కసారిగా ఈ వైరస్ భయభ్రాంతులకు గురి చేసింది చెప్పాలి. అయితే ఇది ప్రాథమికంగా ప్రారంభంలో గుర్తిస్తే ప్రమాదకారి కాకపోయినప్పటికీ అది ముగింపు దశకు వచ్చినప్పటికీ దాన్ని గుర్తించలేకపోతే మాత్రం ప్రాణాలకు పోయే ప్రమాదం ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒకటే ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వైద్యాధికారులు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? ప్రముఖంగా ఈ పలానా కీటకం ఇప్పటికే వైద్యాధికారులు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని అటు వ్యవసాయ అధికారులు కూడా ఈ ప్రత్యేకించి వ్యవసాయ భూముల్లోని ఇటువంటి పురుగులు, ఈ వైరస్ గల పురుగులు ఉండొచ్చు, నల్లి లాంటి పురుగులు ఉంటున్నాయని చెప్తున్నారు. అయితే ఇవి ఎన్ని రకాల్లోని ఎన్ని వైరస్లు వ్యాప్తి చెందేవి, ఎన్ని మామూలు జాతికి చెందినవి అని కూడా ఒక వ్యవసాయ రంగ రైతులను కూడా, వ్యవసాయ తరపున కూడా వీళ్ళ అధికారులను కూడా అప్రమత్తం చేసి జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. అదేవిధంగా వైద్యాధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒకసారి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి కీటకాలు కాటేసినా సరే, ఎటువంటి జబ్బులైనా, ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినా సరే ఒక్కసారి ప్రాథమికంగా చికిత్స తీసుకుని అది ఎంతవరకు ప్రమాదకరమనే ఒక అంశం మీద అయితే ఇప్పటికైతే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్గా స్క్రబ్ టైఫస్ అనేటువంటి కీటకం ఏపీ వాసులను అయితే కలవరానికి గురి చేస్తోంది. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందినటువంటి రాజేశ్వరి స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది ఆ మహిళ. జిల్లాలో కొత్తగా ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించినటువంటి కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లి లాంటి పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు, మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఈ పురుగులుంటాయి. ఈ పురుగు కరిచినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే సులభంగా ఈ వైరస్ నుండి తప్పించుకోవచ్చని మృతురాలి భర్త సూర్య చెప్తున్నాడు. వైరస్ గురించి తెలియక తన భార్యను కోల్పోయానని, తనకి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి ప్రజలకు తెలిసే విధంగా చేయాలని మీడియాను కోరాడు. మెట్టపల్లి విలేజ్ సార్ మాది, చీపురుపల్లి మండలం, విజయనగరం డిస్టిక్ అండి. ఇలా ఒక చిన్న దోమ కరిస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. మన చీపురుపల్లి నీలకంఠం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి పాజిటివ్ అయిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక 3 రోజులు మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ యూజ్ చేసాము. మళ్ళీ 4 రోజులు కూడా వాంతులు, తల తిరుగుతుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, వాడామండి. మళ్ళీ తిరిగి ఆ మెడిసిన్ కంటిన్యూ చేసాం. మళ్ళీ తిరిగి ఆవేశాలకు వచ్చింది, మళ్ళీ తిరిగి వెళ్ళామండి. పేషెంట్ కొంచెం సీరియస్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం హాస్పిటల్కి KSVK హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీశారు.
టెస్ట్ చేశారండి. టెస్ట్ చేస్తే ఇది ఒక స్క్రబ్ వైరస్ అని చెప్పి ఆ టెస్ట్లో ఒక వైరస్ అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అక్కడ చెప్పడం జరిగితే ఆ ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ మేము కూడా అంగీకరించాం. చెయ్యండి సార్, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 12 గంటలు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బాగానే చేశారండి. కానీ పేషెంట్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్, మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, సహకరించే బాడీ కూడా మరుసలో చనిపోవడం జరిగిందండి. చనిపోతే చాలా బాధాకరం సార్. మాకు ఎలాగ అన్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదు సార్. ఈ న్యూస్ అంతా అందరూ ప్రజలందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు దోమే అనుకున్నారా, అదే స్క్రబ్ వైరస్ సంబంధించి పురుగు అనుకున్నారు? అసలు మాకు ఈ స్క్రబ్ వైరస్ కేసీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన డాక్టర్ గారు బ్లడ్ తీసి టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పిన తర్వాతే మేము కన్ఫర్మ్ అయింది. ఆయన చెప్పారు, మాకు తెలిసిందండి. అంతవరకు మాకు దోమ కరిచిందని నీలకంఠం గారు చెప్పాము. ఆయన కూడా మరి తెలియదు, నాకు తెలియదు, టైఫాయిడ్ అని చెప్పాడు తప్ప ఇలాగా ఇంత వైరస్ ఉంది అని చెప్పి ఎవరికి మాకు కూడా తెలియదండి. తెలిసి ఉంటే అసలు ఇంతవరకు జరిగేది మాకు అన్యాయం జరగదు సార్. తెలిసి ఉంటే ముందు ఉంటే విజయనగరం వెళ్ళిపోయి ఆ స్క్రబ్ వైరస్కి ముందు టెస్ట్ చేయించేవాడిని, దానికి తగిన మందులు వాడుకునేవాళ్ళని. అయినా సరే మాకు మా మనసు మాకు దక్కలేదండి. ఏం చేస్తాం సార్, మా కర్మ విధిరాత అనుకోండి. కరిచినప్పుడు కూడా పురుగు అని పురుగు అసలు తెలియలేదు సార్. అది పురుగా ఏంటి అనేది కుట్టడం అయితే కుట్టింది, కానీ జస్ట్ దురదలా ఫస్ట్ వచ్చింది. దాన్ని ఇలా గోరుతో గోకడం జరిగింది. అది తర్వాత వైట్ గా ఉండి నీరులా కరింది. తర్వాత ఆయిల్మెంట్ వాడేమండి. మళ్ళీ మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందంటే ఇంకా అలాగే ఇంకో 1 by 1 ఫస్ట్ జ్వరం వచ్చింది, సెకండ్ వాంతులు, తలనొప్పి, థర్డ్ ఆవేశం. ఎప్పుడు వస్తుందో ఇంకో పేషెంట్ క్రిటికల్ అని చెప్పి సీరియస్ అయిపోతుంది. ఇక్కడ మనం వద్దు విజయనగరం వెళ్ళిపోదాం అని చెప్పి అంటే రాత్రి విజయనగరం తీసుకెళ్లి కౌన్సిల్లో జాయిన్ అవ్వడం జరిగిన తర్వాత అక్కడ బ్లడ్ శాంపుల్ తీసిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది, ఇది స్క్రబ్ వైరస్, ఇది మీరు ముందు కూడా తెలుసుకోలేదు, మీరు గమ్మున వచ్చి ఉంటే భలే ఉండేది, ఇంకా ట్రీట్మెంట్ చెప్పారండి ఆయన. సరే ఇప్పటికే వచ్చాను సార్, ట్రీట్మెంట్ చేయండి అంటే చేశారండి, వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కానీ